హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్వర్. ఈరోజైతే చిన్న హార్వెస్ట్ చేసుకున్నాం కదండి. ముందుగా ఇక్కడ తోటకూరతోటి స్టార్ట్ చేద్దాం మనము. ఎంత బాగా వచ్చింది చూడండి తోటకూర, ఇంత పొడవు పెరిగి. ఇది ఇక్కడ వరకు కట్ చేస్తున్నా, ఓకేనా? ఇవన్నీ కూడా అసలు ఎండ త్వరగా రావడం వల్ల తీయలేకపోతున్నాం. ఇది కూడా ఇంకొక వెరైటీ తోటకూర. సమ్మర్లో కూడా చాలా బాగానే వస్తుంది. ఇదంతా కట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా 2 రకాల తోటకూర ఉంది. ఇట్లా లైన్గా కట్ చేసుకుంటాం కదా, చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా టమాటాలు. వీడియో మొత్తం ఖరాబ్ కనిపిస్తున్నాయి. ఇది వంకాయలు అయితే చాలానే ఉన్నాయి అసలు. వీటికన్నిటికీ కూడా ముళ్ళులు ఉన్నాయి బాగా. చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ, కానీ ముళ్ళులు ఎక్కువ ఉంటాయి చెట్టుకి. కొంచెం లేట్ అయితే ఇట్లా పండుగ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఏంటండి ఉందా. కొంచెం ఎండ కూడా ఎక్కువైపోయి హార్వెస్ట్ చేయడానికి కుదురుతుంది. ఇవి ఒక్క రోజులోనే పండుగ అయిపోతున్నాయి. ఎండకేమో మరి తినలేదు. చాలా ఉన్నాయి చిన్న చిన్నవి. నెక్స్ట్ హార్వెస్ట్కి ఈ చిన్నవి మసాలా వంకాయకి బాగుంటాయి. ఇంకా ఈ చిక్కుడుకాయలు అయితే సీడ్స్కి వదిలేసేద్దాము. కాకరకాయలు చూసారు, చిట్టి చిట్టి కాకరకాయలు ఒక్క రోజులోనే పండుగ అయిపోతున్నాయి. ఇవి కూడా పచ్చడి చేస్తే బాగుంటుంది. ఇంకా చూడండి ఇక్కడ అన్నీ కూడా సీడ్స్ అయిపోయినాయి. కొంచెం ఇంకా దోసకాయ ఆపు. ఈ వంకాయలు కనిపించే ఆకుల మధ్యలో ఉంటాయి. అక్కడ సైడ్ కూడా ఇది మంచిగా ఉంటుంది. చెంచలాక్ అంటారు. పుదీనాలో వచ్చింది. చూడండి ఈరోజు హార్వెస్ట్ తోటకూర 2 చెంచాలకు 2 ఉన్నాయి.
కొన్ని కాకరకాయలు, దోసకాయలు, వంకాయలు, ఇవి చిన్నగా ఉన్న ముళ్ళతోటి చాలా టేస్ట్గా ఉంటాయి. టమాటా చూసారు కదా, మనకి కూరగాయలు ఇట్లా ఎంతో టేస్ట్గా వండించుకొని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంత ఎండల్లో కూడా మనకి ఇంత మంచి హార్వెస్ట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది కదా. నాకు ఈ వంకాయలు చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది. దీంతో అయితే మసాలా వంకాయ వండుకోవచ్చు. ఇది రోటి పచ్చడి, పప్పు, ఇట్లా రకరకాలుగా అయితే వండుకుందాం. మరి మన గార్డెన్ని సపోర్ట్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. హ్యాపీ గార్డెన్.